నువ్వు చెప్తున్నావు మొన్న ట్రాన్స్ఫర్కి ఇంత రేట్ అని పెట్టారు మా డిపార్ట్మెంట్లో. నేను వచ్చిన తర్వాత అదేం లేదు. చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడ కరప్షన్ జరగడానికి వీల్లేదు, ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఎక్కడ లంచాలు జరగడానికి వీల్లేదు అని మీరు చెప్పారు. శభాష్, మంచి మాట చెప్పారు. అభ్యంతరం ఏమీ లేదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? అసలు లోకేష్ బాబు గారు డబ్బులు ఏందో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడే, అక్కడ దాకా ఎందుకు? మీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు, జనసేన శాఖ, పౌర సరఫరాల శాఖ. సీజ్ ది షిప్ అన్నారు. సరే, షిప్పు సీజ్ చేయకపోయినా సంగతి అది అక్కడ పెట్టండి. దాని సంగతి బియ్యం అమ్మకం ఆగిందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అమ్మకం ఆగిందా అడుగుతున్న సమాధానం చెప్పండి ప్లీజ్. కొట్టేస్తున్నారే, కాకినాడ రేవు నుంచి బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాయి. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారే, దానిలో క్యాష్ మీకు వస్తుందే. మనోహర్ గారికి శుభ్రంగా తీసుకుంటున్నారే, సర్దుకుంటున్నారే. మీరు నీతి గురించి నిజాయితీ గురించి చెప్తుంటే ఎట్లా ఇది సచ్చేదట్టు మేము నాకు అర్థం కాల. నీతి గురించి నిజాయితీ గురించి బ్రహ్మాండంగా మీరు చెప్తున్నారు, ఉపన్యాసాల్లో అద్భుతంగా చెప్తున్నారు. మమ్మల్ని తొక్కి నారదీస్తామని అంటున్నారు. మిమ్మల్ని ఏం అనకపోయినా అంటున్నారు. ఎక్కడి నుంచో తెచ్చుకుని అంటున్నారు. మా చంద్రబాబు నాయుడిని అంటారా అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కాపు కాయండి చంద్రబాబు నాయుడు గారికి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపు కాస్తూనే ఉండండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము ఎప్పుడైనా